Oogenesis. So the process of formation of a mature female gamete is called oogenesis. So simply formation of ovum, production of ovum is oogenesis. It occurs where? It occurs in ovary, female gonad. So due to lack of testis determining factor on X chromosome in the female, in embryonic development, during embryonic development, the gonadal cortex is differentiated as ovary. So embryonic development టైంలో గోనాడ్ అనేది కామన్ గా బోత్ మేల్ ఫీమేల్ కి ఒకటిలాగానే ఉంటుంది. కానీ ఎక్స్ క్రోమోజోమ్ పైన టీడీఎఫ్ అనేది ఉండదు. అది వై క్రోమోజోమ్ పైన ఉంటుంది. ఫీమేల్లో అది ఉండదు కాబట్టి సో ఆటోమేటిక్ గా ఆ గొనాడల్లో గొనాడ్ టిష్యూలో కార్టెక్స్ భాగం అనేది అది ఓవరీగా మారుతుంది. దెన్ ద ప్రైమోర్డియల్ జెమ్ సెల్స్ మైగ్రేట్ ఇంటూ ఓవరీ. ఓకే, సో ప్రైమోర్డియల్ జెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో రిప్రొడక్టివ్ స్టెమ్ సెల్స్ అనేవి అవి ఓవరీలోకి మైగ్రేట్ అయిపోతాయి. ఇన్ వర్టిబ్రేట్స్ వన్ పేర్ ఆఫ్ ఓవరీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అబ్డామినల్ క్యావిటీ, అంటే ఉదర కుహరంలో వెనుక వైపు వీపు లోపల వైపు. సో దే ఆర్ అటాచ్డ్ టు డార్సల్ బాడీ వాల్ ఇన్సైడ్ ది బ్యాక్. ఓకే, సో ది outer part of ovary is lined by an epithelial layer called germinal epithelium. సో మనకి ఓవరీ యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే సో ఇట్లా ఉంటుంది. సో సేమ్ మనకు సెమినిఫెరస్ ట్యూబ్యూల్ స్ట్రక్చర్ లాగానే, కాకపోతే ఇక్కడ మొత్తం ఆర్గాన్ మొత్తానికి ఒకటే లేయర్ ఉంటుంది. దట్ ఈస్ సో దిస్ వన్ జెర్మినల్ ఎపిథీలియల్ లేయర్ అని పిలుస్తాం. సో ఇది ఓవరీ ఉండేటువంటి జెర్మినల్ ఎపిథీలియల్ సెల్స్. ఒక్కొక్క సెల్ నుంచి అనేక వేల సెల్స్ అనేటువంటివి డివైడ్ అయి ఫైనల్గా అందులో నుంచి ఒకటి ఓవంగా అది డిఫరెన్షియేట్ అవుతుంది. సో ఎనీవే రిమైనింగ్ పార్ట్ బికమ్స్ స్ట్రోమా, అంటే మిగతా భాగం ఈ దీనిలో మిగతా భాగం ఏదైతే ఉందో సో ఈ భాగం అంతా స్ట్రోమా అని పిలుస్తాం మనం, రైట్. సో జెర్మినల్ ఎపిథీలియల్ సెల్స్ డివైడ్ మైటాటికల్లీ and form small aggregate cells called stroma. సో ఈ జెర్మినల్ ఎపిథీలియల్ సెల్సే కిందికి వచ్చి స్ట్రోమాగా మారుతాయి. అయితే ఈచ్ అగ్రిగేట్ ఈస్ స్ట్రోమా. Stromal cells. These are the stromal cells. This part is stroma. Okay. So here, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ ఉంది. ఇది అనేక సార్లు విభజన చెంది కొన్ని కణాల గుంపులు అనేటువంటి ఏర్పడతాయి. వాటిని మనం ఫాలికిల్, ఓకే, పుటిక కణాలు లేదా ఫాలికిల్ పుటిక అని పిలుస్తాం. ఇన్ ఈచ్ ఫాలికిల్ ఎ వెల్ డెవలప్డ్ సెల్ విల్ బికమ్ ఊగోనియం. అందులో ఏదో ఒక కణము అనేది మధ్యలో పెద్దగా ఉన్నదో బాగా అభివృద్ధి చెందింది, అది ఊగోనియం. ఏ రకంగానైతే శుక్రమాతృ కణం అని అంటాము, ఇక్కడ అండం మాతృ కణాన్ని ఊగోనియం అని పిలుస్తాం. అందులో ఏదో ఒకటి మధ్యలోది బాగా అభివృద్ధి చెందింది, మధ్యలోదని కాదు కానీ బాగా అభివృద్ధి చెందిన కణము అది ఊగోనియంగా బిహేవ్ చేస్తుంది లేదా మారుతుంది. రిమైనింగ్ సెల్స్ కాల్డ్ ఫాలికిల్ సెల్స్ దట్ నరిష్. అవి ఏం చేస్తాయి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క డెవలప్ అయ్యేటువంటి ఊగోనియంకి అవి ఫుడ్ను సప్లై చేసేటువంటి నర్స్ సెల్స్ లాగా పనిచేస్తాయి.
ఫాలికిల్ సెల్స్ అనేటువంటివి డెవలప్ చెందే ఊసైట్కి లేదా ఊగోని నుంచి ఊసైట్ ఫామ్ అవుతుంటే సో ఈ రెండిటికి ఫుడ్ అనేది సప్లై చేసేటి ఫాలికిల్ సెల్స్ అన్నమాట. సో అబౌట్ 5 to 7 million follicles are formed in a lifetime. A large number of follicles are degenerated during embryonic development itself. వీటిలో చాలా మటుకు అవి నశించిపోతాయి. ఓన్లీ 60 to 80,000 of follicles remain in each ovary. ఓకే, సో దానిలో జస్ట్ ఒక 60 నుంచి 80 వేల ఫాలికిల్స్ మాత్రమే ప్రతి దానిలో మిగిలిపోతాయి. oogenesis ఈజ్ ఇనిషియేటెడ్ డ్యూరింగ్ ది ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ స్టేజ్. oogenesis అనేది కూడా ఏ రకంగా అయితే స్పెర్మటోజెనిసిస్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ స్టేజ్లోనే స్టార్ట్ అవుతుందో ఇది కూడా అలాగే డెవలప్మెంటల్ స్టేజ్లో అంటే పిండ దశలోనే స్టార్ట్ అవుతుంది. సి oogonia start division and stop the process at డిప్లోటీన్. డిప్లోటీన్ అనేది మియాసిస్ లో ఉంటుంది. డిప్లోటీన్ ఆఫ్ ప్రోఫేజ్ 1 ఆఫ్ మియాసిస్. ఊగోనియా అనేది ఎంబ్రియానిక్ స్టేజ్ లో డివైడ్ అవుతూ అవి మియాసిస్ 1ని స్టార్ట్ చేసి అందులో ప్రోఫేజ్ 1లోకి ఎంటర్ అయి డిప్లోటీన్ స్టేజ్ దగ్గర ఆగిపోతుంది. ఎప్పుడు ఇది ఎంబ్రియానిక్ స్టేజ్ లో. దెన్ oogenesis has 3 stages, just like spermatogenesis: multiplication phase, growth phase, and maturation phase. So multiplication phase అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి when primordial germ cells migrate into ovary during embryonic development, they divide mitotically many times to form oogonia. First oogonia అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో దెన్ again these divide mitotically increase in number. Oogonia number will be increased and stop dividing now. These cells are called primary oocytes. Okay, so ఇవి ఫాలికిల్స్ లో ఓకే ఫాలికిల్స్ లో ఏదో ఒక సెల్ అనేది సెలెక్ట్ చేయబడుతుంది. అది ఊగోనియా. ఆ ఊగోనియా అనేది చాలా వాటి సంఖ్యను పెంచుకొని అందులో ఈ ఊగోనియా అనేది ప్రైమరీ ఊసైట్ స్టేజ్ కి రీచ్ అవుతుంది. ఊగోనియా తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఈజ్ ప్రైమరీ ఊసైట్. దెన్ గ్రోత్ ఫేజ్ అంటే పెరుగుదల. ఇట్ హ్యాస్ 2 stages అగైన్. వన్ ఈజ్ ప్రీ వైటలోజెన్సిస్ అండ్ వైటలోజెన్సిస్. సో వాట్ ఈస్ ప్రీ వైటలోజెన్సిస్? సో cytoplasm and nuclear substances formed a lot in this phase. ఓకే, అంటే oocyte లో ప్రైమరీ oocyte లో cytoplasm and nuclear substances are formed in huge number. And also the important factors, the cortical granules and the Golgi complexes are formed in pre-vitalogenesis. ఓకే, సో వైటలోజెన్సిస్, వైటలిన్ అంటేనే ఫుడ్ సబ్స్టెన్స్. ఓకే, సో ఫుడ్ సబ్స్టెన్సెస్ ఫామ్ అయ్యే ఫేజ్ గ్రోత్ ఫేజ్ లో రెండో ఫేజ్ వైటలోజెనిసిస్. ఇందులో యాక్ సబ్స్టెన్స్ ఈజ్ ఫార్మ్డ్ కాల్డ్ వైటలోజెనిసిస్. ఓకే, ఈ స్టేజ్లోనే సొన పదార్థం అనేది ఏర్పడుతుంది. ఈ సొన పదార్థం అంతా అంటే ఇప్పుడు ఇది ఊసైట్ ఉంది అనుకుంటే దీని చుట్టూ అనేకమైన చిన్న చిన్న కణాలు ఉంటాయి. వాటిని ఫాలికిల్ సెల్స్ అంటాం. ఈ ఫాలికిల్ సెల్స్ వాటి సరౌండింగ్స్ నుంచి ఫుడ్ సేకరించి ఊసైట్కి అందిస్తూ ఉంటాయి. అందుకే ఇది సైజులో పెరుగుతూ ఉంటుంది. ఊసైట్ అనేది చాలా సైజులో చాలా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఊసైట్ యొక్క సైటోప్లాజం మొత్తం యాక్ సబ్స్టెన్స్తో అంటే ఎక్కువ భాగం నిండుతుంది. ఓకే, ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ లివర్. ఫీమేల్ లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో వర్టిబ్రేట్స్లో, మమ్మేల్స్లో, హ్యూమన్ బీయింగ్లో లివర్లో తయారైనటువంటి యాక్ సబ్స్టెన్స్ అనేది బ్లడ్ ద్వారా ఓవరీని చేరి ఓవరీ నుంచి ఫాలికిల్ సెల్స్లోకి రీచ్ అయ్యి ఈ ఫాలికిల్ సెల్స్ అనేటువంటివి ఈ యొక్క సెంట్రల్గా ఉన్నటువంటి ఆ ఊసైట్కి, ముఖ్యంగా ప్రైమరీ ఊసైట్ స్టేజ్లో ఉన్నటువంటి ఆ ఊసైట్కి అవి అందజేస్తాయి. ఓకే, సో దెన్ మెచ్యురేషన్ ఫేజ్.
So this is very long process, very complicated process. So primary oocyte undergoes meiosis 1 and produces haploid secondary oocyte. ఎప్పటికి గుర్తుంచుకోండి లైఫ్లో స్పెర్మటోజువా అండ్ ఓవం అనేది లేదా స్పెర్మటోజెనిసిస్ అండ్ oogenesis లో లేదా మియాసిస్ అనేది మియాసిస్ 1 ఏ సెల్లో జరుగుతుందంటే ప్రైమరీ oocyte లేదా ప్రైమరీ స్పెర్మటోసైట్ అనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే సెకండరీ oocyte ఫామ్ అయింది లేదా నిన్నటి క్లాస్లో అయితే సెకండరీ స్పెర్మటోసైట్ ఫామ్ అయిందో అప్పటికి అది హాప్లాయిడ్ సెల్గా మారిపోతుంది. క్రోమోజోమ్ నెంబర్ షేర్ చేయబడి రెండు సెకండరీ oocytes అనేటువంటివి హాప్లాయిడ్ సెకండరీ oocytes ఆర్ oocyte అండ్ ఏ ప్రైమరీ పోలార్ బాడీ అనేటువంటివి రెండు కాదు. ఏ హాప్లాయిడ్ సెకండరీ oocyte అండ్ ఏ ప్రైమరీ పోలోసైట్. సింపుల్గా చెప్పాలి అంటే ఇది ప్రైమరీ oocyte అనుకుంటే దీని నుంచి మనకి రెండు కణాలు ఏర్పడుతుంది. ఒకటి సేమ్ అదే సైజులో ఉన్నటువంటి సెకండరీ సెకండరీ oocyte. సో ఇందులో 2n స్టేజ్ ఉంటుంది, ఇందులో n స్టేజ్ హాప్లాయిడ్ స్టేజ్. సో ఇంకొకటి ప్రైమరీ పోలోసైట్, ఇది కూడా n స్టేజ్లోనే ఉంటుంది. కానీ ఇది చాలా పెద్దదిగా ఉంటుంది, ఇది చాలా చిన్నదిగా ఉంటుంది, యూజ్లెస్ సెల్. ఓకే, సో దట్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ secondary oocyte and a primary polar body or podocyte. Then secondary oocyte and primary polar body undergo meiosis 2. Obviously అది మైటాసిస్ లాగా ఉంటుంది, to form an oocyte or oocyte. Okay, so secondary oocyte will be converted into oocyte or ఏ రకంగా అయితే మనం నిన్న స్పెర్మాటిడ్ అనుకున్నాం, ఇక్కడ oocyte అంటాం. సో లేదా oocyte అనేది మియాసిస్ 2 వల్ల ఇది కూడా ఎన్ హాప్లాయిడ్ స్టేజే. అండ్ సో ఇప్పుడు సెకండరీ స్పెర్మటోసైట్ అనేది చూడండి, ఇది సెకండరీ స్పెర్మటోసైట్ విచ్ ఇస్ ఇన్ ఎన్ స్టేజ్. ఇది ప్రైమరీ పోలార్ బాడీ, ఇది డివైడ్ అయ్యి రెండు పోలార్ బాడీస్ని ఏర్పరుస్తుంది విచ్ ఆర్ వెరీ వెరీ స్మాలర్. ఓకే, ఇంకా చిన్నగా ఉంది. సో దీని నుంచి మనకి ఒక పోలార్ బాడీ, ఇది ప్రైమరీ పోలార్ బాడీ, ఇదేంటి సెకండరీ oocyte. సో ఇది మళ్ళీ మియాసిస్ 2 దీనిలాగానే మియాసిస్ 2 జరిపి ఇంకొక పోలార్ బాడీ అండ్ ఫైనల్ oocyte అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఈస్ సింపుల్, స్ట్రైట్, వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ దట్ అక్కర్స్. ఇప్పుడు ఎన్ని పోలార్ బాడీస్ ఉన్నాయి మనకి? మొత్తం 3 పోలార్ బాడీస్ ఉన్నాయి, ఒక oocyte అనేది లేదా oocyte అనేది ఉంది. ఓకే, సో దట్ ఈస్ how the oocyte is formed. This maturation either during fertilization, example ascidians, molluscans, or prior to fertilization, example sea urchin, or after fertilization, all vertebrates. గుర్తుంచుకోండి ఒకసారి, మనకు సెకండరీ స్పెర్మటోసైట్ ఏదైతే ఉందో ఎన్ స్టేజ్, సెకండరీ స్పెర్మటోసైట్ అనేది జస్ట్ ఫర్టిలైజేషన్కి ముందు అది మెచ్యురేషన్ జరిగి సో 3వ పోలార్ బాడీ అండ్ ఫైనల్ oocyte ఓవం. ఓకే, సో ఇది ఎప్పుడు జరగవచ్చు అంటే డ్యూరింగ్ ఫర్టిలైజేషన్, అంటే ఇట్లా శుక్రకణం కొన్ని పదార్థాలు రిలీజ్ చేసినప్పుడు కానీ, లేదా శుక్రకణం రావడానికి ముందు కానీ, లేదా
శుక్రకణం ఆల్రెడీ ఎంటర్ అయిన తర్వాత, అంటే శుక్రకణం ఇలా ఎంటర్ అయిన తర్వాత, సరే ఇందులో కాదు. సో శుక్రకణము ఈ సెకండరీ ఊసైట్లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు డివిజన్ జరగవచ్చు. ఎగ్జాంపుల్ వర్టిబ్రేట్స్. బట్ ఓవరాల్గా ప్రాసెస్ అయితే ఇక్కడి వరకు. సో టోటల్గా సినాప్సిస్ లాగా ఇది ప్రాసెస్. ఇక్కడి వరకు ఊసైట్ ఎలా ఏర్పడుతుంది అనేది, దట్ ఈస్ ద యాక్చువల్ ప్రాసెస్. బట్ దానికి అది ఒక రోజులో 2 రోజుల్లో జరిగేది కాదు. సో దట్ స్టార్ట్స్ ఇన్ ఎంబ్రియానిక్ స్టేజ్ ఇట్ సెల్ఫ్. ఓకే. సో యాజ్ యూజువల్గా అడోలసెన్స్ వచ్చిన తర్వాత మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయ్యి తర్వాత ఓవ్యులేషన్ అనేది స్టార్ట్ అయినాక మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది ఆ టైంలో. సో దిస్ హోల్ ప్రాసెస్ ఇస్ కంప్లీటెడ్. సో ఈవెన్ ఊసైటీస్ ఆర్ ఊటిడ్ అని ఎందుకంటాం మనం, ఓవం లేదా ఊసైట్ అని పర్ఫెక్ట్ ఎందుకు అనమంటే, కంప్లీట్ మెచ్యురేషన్ అనేది డ్యూరింగ్ ఆర్ ప్రయర్ టు ఆర్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. అప్పుడే ఫైనల్ ఊసైట్ అనేది ఏర్పడుతుంది. ఎనీవే, ఈచ్ ప్రైమరీ ఊసైట్ ఇన్ ద ఫాలికిల్, ఇది అక్కడతో మనం కాసేపు దాన్ని మర్చిపోవాలి. ఏది, ఊజెనిసిస్ ఈజ్ ఓవర్. సో ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఫాలికిల్ గురించి డిస్కషన్ చూడండి. ఈచ్ ప్రైమరీ ఊసైట్, ఊగోని నుంచి ప్రైమరీ ఊసైట్ అనేది ఫామ్ అయింది. ఇన్ ద ఫాలికిల్ ఈజ్ సరౌండెడ్ బై ఫ్లాటెండ్ లేయర్ ఆఫ్ ఫాలిక్యులర్ సెల్స్ ఆర్ స్క్వామస్ సెల్స్. ఓకే. సో దాన్ని మనము ప్రైమోడియల్ ఫాలికిల్ అని పిలుస్తాం. ప్రైమోడియల్ ఫాలికిల్ అని పిలుస్తాం. ఓకే. సో ఇక్కడ ఏం రాదంటే స్టేజెస్ లేదా సింపుల్గా ఫాలికిల్ డెవలప్మెంట్ అన్న. సో ఫాలికిల్ డెవలప్మెంట్. సో ఇక్కడతో ఊజెనిసిస్ అనేది అయిపోయింది. సో దిస్ ఇస్ ఫాలికిల్ అనేది దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అది ఎట్లా డెవలప్ అవుతుంది అనేది చూడండి. సో ఈచ్ ప్రైమరీ oocyte in follicle surrounded by squamous cells or flattened layer of follicular cells. సో నౌ అప్పుడు ఆ ఫాలికిల్ మనం ప్రైమోడియల్ ఫాలికిల్ అని పిలుస్తాం. సో దెన్ సో దిస్ ఇస్ ద ప్రాసెస్. ప్రైమోడియల్ జెమ్ సెల్స్ అనేటువంటి ఉంటాయి. సో దే ఆర్ డివైడెడ్ ఇన్ మైటాటికల్లీ మెనీ టైమ్స్ టు ఫార్మ్ oogonia. Oogonia again divides and increases in size to form primary oocyte. So primary oocyte undergoes meiosis to produce two secondary oocytes which are applied. So meiosis occurs in primary oocyte. So here primary oocyte produces one polar body and a secondary oocyte. Polar body undergoes second meiotic division to produce two more polar bodies, and the secondary oocyte undergoes meiotic second division to produce one third polar body and a oocyte. So oocyte matures into matured ovum. That is whole process. Anyway, సో ఇప్పుడు ఫాలికిల్ స్ట్రక్చర్లో ఒక్క నిమిషం. దిస్ ఈజ్ ఏ గ్రాఫియన్ ఫాలికిల్. Right. Later, these squamous cells become cuboidal and proliferate to produce stratified epithelium called membrana granulosa with granulosa cells. ఇక్కడ చిన్న గ్రాన్యులోసా. సో ఇక్కడ చూడండి, ఈ ఈ ఆరెంజ్ కలర్ సెల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, సో అది మెంబ్రేనా గ్రాన్యులోసా కిందకి వస్తాయి. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, గ్రాన్యులోసా సెల్స్. ఈ ఆరెంజ్ కలర్ సెల్స్ ని గ్రాన్యులోసా సెల్స్ అంటాం. ఓకే. సో ఈ మధ్యలో ఉన్నది oocyte. ఓకే. సో ఫస్ట్
అంటే ఇవన్నీ లేని టైం మనం చెప్తున్నాం. సో ఫస్ట్ ఫామ్ అయ్యేది మెంబ్రేనా గ్రాన్యులోజా. సో దెన్ నౌ ద ఫాలికిల్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ ఫాలికిల్. ఇందాకనేమో ప్రైమోడియల్ ఫాలికిల్, ఇప్పుడు ప్రైమరీ ఫాలికిల్. ఇక్కడ ప్రైమోడియల్ ఫాలికిల్ నెంబర్ 1. జస్ట్ ఇలా 1 ఫస్ట్ స్టేజ్. దెన్ ప్రైమరీ ఫాలికిల్. నెంబర్ 6. ఓకే, సెకండ్ స్టేజ్. సో దెన్ ఇప్పుడు మనకు మెంబ్రేనా గ్రాన్యులోజా లేయర్ గురించి చూసినాం. దెన్ జోనా పెల్లుసిడా. Now, a homogeneous membrane appears between primary oocyte and granulosa cells called zona pellucida. It is derived from ovum. It is the layer that present around the ovum. సో ఓవం చుట్టూ ఉండేటువంటి ఇమీడియట్ లేయర్ ఏంటిది అంటే జోనా పెల్లుసిడా. సో ఇక్కడ పింక్ కలర్లో ఇచ్చాడు. ఆ పింక్ కలర్ లేయర్ని మనము జోనా పెల్లుసిడా అని పిలుస్తాము. దెన్ అది దాన్ని ఓవమే ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత కరోనా రేడియేటా. సో ఈ రేడియేటా అనే పదము దానికి ఒక మీనింగ్ ఉంది. సో దిస్ ఇస్ అనదర్ లేయర్. ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ గ్రాన్యులోజా సెల్స్ ఆర్ ఫార్మ్లీ అటాచ్డ్ టు జోనా పెల్లుసిడా కాల్డ్ కరోనా రేడియేటా. సో ఇక్కడ మనకి ఏవైతే ఇక్కడ కోన్ షేప్లో కనిపిస్తున్నాయో, ఒక లీఫ్ షేప్లో కనిపిస్తున్నాయో, సో ఆ ఇవి గ్రాన్యులోజర్ సెల్ యొక్క ఇన్నర్ మోస్ట్. ఇప్పుడు మీరు చూసేది మెచ్యూర్డ్ ఏమంటారంటే ఫాలికిల్. ఈ ఈ గ్యాప్లు ఇవన్నీ లేని టైంలో. సో ఇవన్నీ యాక్చువల్గా ఇవన్నీ అతికి ఉన్న స్టేజ్ అన్నమాట మనం డిస్కస్ చేసేది. సో ఎనీవే, జోనా పెల్లుసిడా తర్వాత జెడ్సి, సో కరోనా రేడియేటా ఉంటుంది. అవి గ్రాన్యులోజర్ సెల్ యొక్క సో ఈ స్టేజ్ మనం చూస్తున్నాం. డయాగ్రామ్ అంత క్లారిటీ లేదు. సో దీస్ ఆర్ ది స్టేజెస్ ఆఫ్ ఫాలికిల్స్ డెవలప్మెంట్. ఎనీవే, సో దెన్ antrum. What is antrum? A cavity appears within membrana granulosa and increases gradually in size. Now, oocyte is surrounded by some granulosa cells called as cumulus oophorus. ఇప్పుడు యా, సో యాక్చువల్గా ఈ గ్యాప్ ఇంతకుముందు ఉండేది కాదు. ఇదంతా ఫిల్ అయి ఉండేది. ఓకే, సో ఇదంతా ఫిల్ అయి ఉండేది ఇట్లా మొత్తం. ఈ గ్యాప్ లేని టైం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇవన్నీ సెల్సే అనుకోండి, రెడ్ కలర్ని ఫిల్ చేసేటి. సో ఇలా ఉండేది. సో ఇప్పుడు క్యూములస్ ఊఫోరస్ అంటే ఏంటి అంటే కొంత గ్యాప్, ఈ ఈ ఇది మెంబ్రేనా గ్రాన్యులోజా ఉంది కదా, సో అది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో ఇప్పుడు కొంత సెపరేషన్ అనేది జరుగుతుంది. కొన్ని కణాలు, ఈ ఎల్లో కణాలు అనేటువంటివి ఈ కరోనా రేడియేటాకు అటాచ్డ్గా ఉంటాయి. ఓకే, సో ఇవి సెపరేట్ అవుతాయి. ఈ ఈ మెంబ్రేనా గ్రాన్యులోజా సెల్స్ నుంచి కొన్ని లేయర్స్ ఆఫ్ సెల్స్, ఎల్లో కలర్ సెల్స్ అనేటువంటివి సెపరేట్ అయ్యి మనకు అక్కడ క్యావిటీ అనేది ఫామ్ అవుతుంది. దీన్నే యాంట్రమ్ అని పిలుస్తాం. ఇక్కడ ఉంది యాంట్రమ్. యా, సో యాంట్రమ్ లేదా లిక్వర్ ఫాలిక్యులే అని అంటాం. సో ఈ ఎల్లో కలర్ కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్యూములస్ ఊఫోరస్ సెల్స్ అని అంటాం. ఈ సీక్వెన్స్ మనకు గుర్తుండాలి. అండ్ దెన్ సో యా, క్యూములస్ ఊఫోరస్. దెన్ థీకా ఇంటర్నా, ఇదొక ఇంకొక లేయర్. సో gradually follicle expands and stromal cells form a membrane surrounding follicle called theca interna. సో దీని తర్వాత ఈ మెంబ్రేనా గ్రాన్యులోజా పైన మనకి థీకా, యా, సో ఈ గ్రీన్ కలర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, సో అది దట్ ఈస్ ద థీకా ఇంటర్నా. ఓకే, థీకా ఇంటర్నాకి తర్వాత మెంబ్రేనా గ్రాన్యులోజాకి మధ్యలో ఒక బేస్మెంట్ మెంబ్రాన్,
ఈ పింక్ కలర్ మెంబ్రెయిన్ ని బేస్మెంట్ మెంబ్రెయిన్ అని పిలుస్తాం. ఎనీవే ఈ గ్రీన్ కలర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ది థీకా ఇంటర్నల్ సెల్స్, ఓకే, విచ్ ఆర్ సీక్రెటెడ్ బై స్ట్రోమల్ సెల్స్. అండ్ అవుటర్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉందో ఫాలికల్ కు దాన్ని థీకా ఎక్స్టర్నా అని పిలుస్తాం. రైట్. So theca externa. Outside the theca interna, one more membrane is formed, that is formed of fibrous stromal cells called theca externa. So this stage of follicle is called secondary follicle. దీన్నే మనము ద్వితీయ పుటిక అని పిలుస్తాము. దీన్నే ద్వితీయ పుటిక దశ అని కూడా పిలుస్తాం. సెకండరీ ఫాలికిల్ అని పిలుస్తారు. So this is third stage of follicle. Okay. So then theca interna cells will secrete ఈస్ట్రోజన్ హార్మోన్ లేటర్. మనకు ఈస్ట్రోజన్ ని ఎవరు స్రవిస్తారంటే మనం ఏం చెప్తాము, ఓవరీ స్రవిస్తుంది అంటాం. ఓవరీలో మనకి పర్టికులర్గా ఏ సెల్స్ అంటే థీకా ఇంటర్నా కణాలు అనేటువంటివి ఈస్ట్రోజన్ హార్మోన్ స్రవిస్తాయి. ఓకే. ఎట్ ది స్టేజ్ ప్రైమరీ ఊసైట్ ఇంక్రీజెస్ ఇన్ సైజ్ అండ్ అండర్గోస్ మియాసిస్ 1. మనము ఊజెన్సిస్ కంప్లీట్ చేసినాం, కానీ అందులో కొన్ని స్పెషల్ పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాం. అది అయిపోయింది. దోస్ ఆర్ ది స్టెప్స్ దట్ ఈస్ కంప్లీటెడ్. బట్ సో అగైన్ వీఆర్ డిస్కసింగ్ సమ్ ఇంటర్నల్ పాయింట్స్ విచ్ ఆకర్ డ్యూరింగ్ ది ఊజెన్సిస్. దాన్ని డిస్కస్ చేస్తున్నాం. ఏది ఫాలికిల్లో ఏమేమి చేంజెస్ అవుతాయని. ఎనీవే, so at this stage, primary oocyte increases in size, okay, undergoes meiosis 1, okay, to form a tiny polar body and a secondary oocyte. We already discussed this. Then secondary oocyte starts meiotic division and stops at metaphase 2. Now, secondary follicle further changes into mature follicle called tertiary follicle or గ్రాఫియన్ ఫాలికల్. సో ఇప్పుడు ఎప్పుడైతే సెకండరీ ఊసైట్ అనేటువంటిది మియాటిక్ డివిజన్ 2 అనేది స్టార్ట్ చేసి మెటాఫేజ్ 2 దగ్గర ఆగిపోతుందో అప్పటికి ఆ ఫాలికిల్ దశను మనం ఏమని పిలుస్తాము, గ్రాఫియన్ ఫాలికిల్ లేదా మెచ్యూర్ ఫాలికిల్ అంటాం. సో దిస్ ఇస్ ద ఫోర్త్ అండ్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ ది ఫాలికిల్. సో దెన్ ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది? సో రిలీజ్ ఆఫ్ ఓవం, ఓకే, సెకండరీ oocyte ఫ్రమ్ ది మనకు ఓవ్యులేషన్ అంటే నథింగ్ బట్ కంప్లీట్ oocyte కాదు. సెకండరీ oocyte రిలీజ్ అవ్వడమే ఓవ్యులేషన్. ఓవ్యులేషన్ అయ్యే సమయానికి ఎగ్గు లేదా ఓవం అనేది సెకండరీ oocyte స్టేజ్లోనే ఉంటుంది. ఫ్రమ్ ద ఓవరీ ఈస్ కాల్డ్ ఓవ్యులేషన్. ద గ్రాఫియన్ ఫాలికల్ రీచెస్ సర్ఫేస్ ఆఫ్ ది ఓవరీ, రప్చర్స్ ఇట్ సెల్ఫ్ అండ్ ఓవం అంటే ఈ సెకండరీ oocyte అనేది రిలీజ్ చేయబడుతుంది. సో దట్ ఈస్ హౌ ది ఇక దిస్ సెకండరీ oocyte మళ్ళీ ఈ మెటాఫేజ్ 2 దగ్గర ఆగిపోతుంది. అంటే ఐదర్ డ్యూరింగ్ ఫర్టిలైజేషన్, ప్రయర్ టు ఫర్టిలైజేషన్ ఆర్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్, సెకండరీ oocyte completes this meiosis 2 and produces a polocyte and ఫైనల్ ఓవం అనేది ఆ స్టేజ్లో ఏర్పడుతుంది. ఎనీ గ్రాఫియన్ ఫాలికిల్ లేదా మెచ్యూర్డ్ ఫాలికిల్ నుంచి ఓవం oocyte అనేది రిలీజ్ కావడాన్ని మనము ఓవ్యులేషన్ అని పిలుస్తాం. సో దెన్ fertilization. So during coitus or copulation, semen is released into vagina. So that is called insemination. సో నేను చెప్పాను కెపాసిటేషన్ అంటే ఏంటి. స్పెర్మటోజోవా అండర్గోస్ సమ్ ఎసెన్షియల్ చేంజెస్ ఇన్ ద ఫీమేల్ జెనైటల్ ట్రాక్ట్, దట్ ఈస్ కాల్డ్ కెపాసిటేషన్. స్పెర్మటోజోవా అనేటువంటిది ఎప్పుడైతే సో ఫీమేల్ జెనైటల్ ట్రాక్ట్లోకి రిలీజ్ చేయబడతాయో అప్పుడు వాటి ఫిజికల్గా కొన్ని చేంజెస్ అనేటువంటివి ఫీమేల్ జెనైటల్ ట్రాక్ట్ రిలీజ్ చేసే కొన్ని సీక్రెషన్స్తో వాటి పెరిఫెరల్ ప్రోటీన్స్ అనేటువంటి కొన్ని లిపిడ్స్ అనేటువంటి రిమూవ్ చేయబడతాయి. దానివల్ల అది ఇంకా యాక్టివేట్ అవుతుంది.
So that is called capacitation. It takes 6 hours in man and 1 hour in mouse. Capacitation ki 6 hours పడుతుంది human being. During this, coating substances on the surface of sperm are removed. Capacitation జరిగే టైంలో సో దానిపైన ఉండేటువంటి స్పెమ్స్ పైన ఉండేటువంటి కోటింగ్ సబ్స్టెన్సెస్ ఏమన్నా ఎక్స్ట్రా అన్నెసెసరీ ఉంటే అవి తొలగించబడతాయి. దట్ ఈస్ కాల్డ్ కెపాసిటేషన్. లైఫ్ స్పాన్ ఆఫ్ డిఫరెంట్ యానిమల్ స్పర్మ్స్. యా, సో టర్టిల్లో అయితే 4 years ఉంటుంది స్పెర్మ్ లైఫ్ టైం. అక్వేరియం ఫిష్ లో 1 year, హార్స్లో 144 days, బ్యాట్ 135 days, గాటర్ స్నేక్ 4 months. ఇవన్నీ మనకి అవసరం. హెన్ 2 weeks, ఈనాక్ వీక్ 41. మ్యాన్, సో హ్యూమన్ బీయింగ్ యొక్క స్పెర్మ్ లైఫ్ స్పాన్ ఎంత? 24 hours. ర్యాట్ 17 hours, ర్యాబిట్ 14 hours. సో ఈ హ్యూమన్ బీయింగ్ ఒకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. అండ్ టర్టిల్ హైయెస్ట్, సో 4 years. So once released, it can live 24 hours in the female genital tract. So the motile sperm reach ampullary ischemic junction of fallopian tube. So మనకు ఫీమేల్ జెనిటల్ ట్రాక్ట్ అనేది సో దిస్ ఇస్ this is fallopian tube. Yeah. So the motile sperm ఇక్కడికి రీచ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఫర్టిలైజేషన్ ఆర్ కాన్సెప్షన్ టేక్స్ ప్లేస్. ఇక్కడే ఓవం అనేది వచ్చి ఆగుతుంది, స్పెర్మ్ అనేది వచ్చి దాంతో కలుస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ కాన్సెప్షన్ ఆర్ ఫర్టిలైజేషన్. సో ఎక్కడ జరుగుతుంది అనేది జీకే క్వశ్చన్. అది ఫెలోపియన్ ట్యూబ్ లో జరుగుతుంది. ఓకే, సో in fishes and insects, tough coat chorion is present around the egg. So they possess some minute pores called micropiles. సరే, ఇది మళ్ళీ వస్తుంది. సో ఫిషెస్, ఇన్సెక్ట్స్ లో అండం చుట్టూ గట్టి కవచం లాంటి నిర్మాణం ఉంటుంది కాబట్టి స్పర్మ్ ఎంట్రీకి కొన్ని మైక్రోపైల్స్ అనేటువంటి రంధ్రాలు ఉంటాయి. యా, సో దీస్ ఆర్ ది మైక్రోపైల్స్. సో దిస్ ఇస్ హౌ ద ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్. First polar body, sperm nucleus. Okay. So anyway, chemical factors involved in you know the fertilization. In first one is chemotaxis. Egg produces some chemicals to attract sperm called chemotaxis. సో ఎగ్ అనేది స్పర్మ్ ను అట్రాక్ట్ చేయడానికి కొన్ని కెమికల్స్ ని, కీమోటాక్సిన్స్ ని, కీమో అట్రాక్టెంట్స్ ని రిలీజ్ చేస్తుంది. సో దాన్ని మనం కీమోటాక్సిస్ అంటాం. ఆ కీమోటాక్సిస్ వల్లనే స్పర్మ్ అనేది ఇట్ మూవ్స్ టువర్డ్స్ ది ఎగ్ అండ్ దెన్ ఫర్టిలైజింగ్, యాంటీ ఫర్టిలైజింగ్ రియాక్షన్. సో హియర్ యూ కెన్ సీ దీస్ ఆర్ ది స్పర్మ్స్. ఓకే, సో here which contain fertilizing fertilizers are present in the female genital tract, and anti-fertilizing are present on the spermatozoa. Just egg has fertilizing protein with receptor structures. Egg దాని సర్ఫేస్ పైన ఫర్టిలైజింగ్ ప్రోటీన్స్ అనేటువంటి ఉంటాయి. స్పెర్మ్ హ్యాస్ యాంటీ ఫర్టిలైజింగ్ మాలిక్యూల్స్. అవి యాంటీ ఫర్టిలైజింగ్ మాలిక్యూల్స్ దాని సర్ఫేస్ పైన ఉంటాయి. బోత్ దీస్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. అవి లాక్ అండ్ కీ మెథడ్ లాగా, రిసెప్టార్ లైగండ్ లాగా ఉంటాయి వాటి స్ట్రక్చర్స్. ఓకే, సో దీస్ ఆర్ స్పీసీస్ స్పెసిఫిక్. అవి ఏ స్పీసీస్ సంబంధించినటువంటి ఫర్టిలైజింగ్, యాంటీ ఫర్టిలైజింగ్ ఆ స్పీసీస్ మ్యాచ్ అయ్యేటట్టే ఉంటాయి. ఇట్ హెల్ప్స్ ఇన్ బైండింగ్ ఈచ్ అదర్, ఆల్సో ప్రివెంట్ పాలిస్పెర్మీ టు సమ్ ఎక్స్టెంట్. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, సో కొన్ని స్పామ్స్ ని ఇవి బ్లాక్ చేస్తాయి చూడండి. సో ఇక్కడ ఇవి ఇట్లా బైండ్ కావడం వల్ల స్పెర్మ్స్ అనేటువంటి అక్కడే ఆగిపోతాయి, ఓవం లోపలికి
ఆ, వెళ్ళడానికి అవకాశము అన్నిటికీ ఉండదు. ఏదన్నా ఒకటే ఎంటర్ కాగలుగుతుంది, మిగతా అన్నిటినీ ఫెర్టిలైజర్స్ అనేటువంటివి ఆపేస్తాయి. ఓకే, దెన్ యా, సో దీస్ ఆర్ ది యాంటీ ఫర్టిలైజర్స్. సో దీస్ ఆర్ ది ఫర్టిలైజర్స్ ఆఫ్ ఎగ్. So then hyaluronidase are corona penetrating enzyme. So and sperm penetration. When a sperm reaches ovum, it crosses corona radiata and zona pellucida. Okay. So hyaluronidase enzyme produced by the acrosome of a sperm that helps to dissolve hyaluronic acid of the follicle cells. ఇప్పుడు ఆ యొక్క ఓవం చుట్టూ అది రిలీజ్ అయ్యే టైంకి ఏమేమి కొన్ని కరోనా రేడియేటా సెల్స్ ఉంటాయి. ఇది గమనించిందా? వైటల్ జోనా పెలుసిడా ఇది, అండ్ వైటల్ అండ్ మెంబ్రన్ ఇన్నర్ మోస్ట్ మెంబ్రన్ ఉంటుంది. ఓకే, సో ఇలాంటి కొన్ని సెల్స్, ఏది జోనా పెలుసిడా సెల్స్ కావచ్చు, కొన్ని పెలుసిడా కరోనా రేడియేటా సెల్స్, కొన్ని ఊసైట్ని స్టిల్ అటాచ్డ్ అయి ఉంటాయి. సో వాటిని కరిగించడానికి హయాల్యూరోనియేజ్ అనే ఎంజైము, ఇవన్నీ హయాల్యూరోనిక్ యాసిడ్ అనే సిమెంట్ సబ్స్టెన్స్తో అతుకొని ఉంటాయి. సో వీటిని ఆ సిమెంట్ సబ్స్టెన్స్ కరిగించేది హయాల్యూరోనిడేజ్ అనే ఎంజైము. సో దాని ద్వారా దే రీచ్ ఈవెన్ జోనా పెలిసిడా అండ్ యా, the hyaluronic acid is also called as ground substance of follicle cells. Then acrosin or spermolysin enzyme. The enzyme acrosin is also released from acrosome as a part of acrosome reaction. It dissolves zona pellucida. ఇందాకదేమో హైలురోనిడేజ్ ఏమో ఆ ఫాలికల్ సెల్స్ గ్రౌండ్ సబ్స్టెన్స్ అయినటువంటి హైలురోనిక్ యాసిడ్ ని కరిగిస్తే దట్ ఈస్ జోనా పెలిసిడా. జోనా పెలిసిడాను అక్రోసిన్ అనే ఎంజైమ్ అది కరిగిస్తుంది. దట్ ఈస్ రిలీజ్ ఫ్రమ్ అక్రోసోమ్. యా, సైటలాజికల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్. సో మోనోస్పర్మ్ అంటే ఏంటిది? ఒకే ఒక శుక్రకణం ఫర్టిలైజేషన్ చేయడం. సో దిస్ యాక్షన్ ఈస్ డన్ బై మెనీ స్పర్మ్స్ ఎట్ ఏ టైమ్. చాలా స్పెర్మ్స్ అనేటువంటి ఓవాన్ని చుట్టుముడతాయి. బట్ ఓన్లీ వన్ స్పెర్మ్ రీచ్ పెరివైటల్ స్పేస్ ఆఫ్ ఓవం కాల్డ్ మోనోస్పర్మీ. ఓకే, సో మనకి ఇప్పుడు ఇలా ఊసైట్ ఉంది అంటే దానికి ఇమీడియట్ గా ఒక మెంబ్రెయిన్, సెల్ మెంబ్రెయిన్ లాంటి మరొక స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని వైటలిన్ మెంబ్రెయిన్ అంటాం. ఈ గ్యాప్ లో ఉండే ఈ గ్యాప్ ని మనం పెరివైటలిన్ స్పేస్ అని పిలుస్తాం. ఓకే, సో ఇక్కడి వరకు ఒక స్పెర్మ్ మాత్రమే రీచ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ మోనోస్పెర్మీ. యాక్చువల్గా చాలా స్పెర్మ్స్ చుట్టుముడతాయి. పాలిస్పెర్మీ అంటే ఏంటి? ఒకే ఓమ్ని అనేక స్పెర్మ్స్ అనేటువంటి ఫర్టిలైజ్ చేయడం. ఇన్ సమ్ యానిమల్స్ మెనీ స్పెర్మ్స్ ఎంటర్ ద ఎగ్ బట్ ఓన్లీ వన్ మేల్ న్యూక్లియస్ ఫ్యూజెస్ విత్ ఎగ్ న్యూక్లియస్. సో దట్ ఈస్ కాల్డ్ ఫిజియలాజికల్ పాలిస్పెర్మీ. అంటే దీని అర్థం ఏంటి అంటే, సో ఇందాక నేను చెప్పినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఊసైట్, ఇది ఊసైట్ యొక్క వాట్ వి కాల్ ది న్యూక్లియస్ అనుకుంటే, ఊసైట్ ని చుట్టి ఒక వైటలైన్ మెంబ్రెయిన్ ఉంటుంది. సో ఇందాక నేను చెప్పింది ఏంది? ఒకటే దీన్ని క్రాస్ చేయగలుగుతుంది. కరోనా రేడియేటా జోనో పెలిసిడా దాటి ఇక్కడ దాకా ఒకటే వస్తుంది. అయితే మిగతా అన్ని ఆ కరోనా రేడియేటర్ దగ్గర ఆగిపోతాయి. అయితే కొన్నిట్లో మటుకు చాలా స్పెర్మ్స్ లోపల దాకా వెళ్తాయి. చాలా స్పెర్మ్స్ అనేవి లోపల వరకు వెళ్తాయి. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్క స్పర్మ్ యొక్క న్యూక్లియస్ మాత్రమే ఎగ్ న్యూక్లియస్తో ఫ్యూజ్ అవుతుంది. సో దీన్ని మనం ఫిజియలాజికల్ పాలిస్పెర్మ్ అంటాం. ఎగ్జాంపుల్ మెగాలెస్థల్ ఎగ్స్ అంటే, సో బర్డ్స్ అండ్ రెప్టైల్స్ అండ్ అరాక్నిడ్స్, సమ్ ఇన్సెక్ట్స్, ఎలాస్మోబ్రాన్ ఫిషెస్ అండ్ యూరోడిన్స్. సో ఎనీవే, దట్ ఈస్ పాలిస్పెర్మ్ అంటే ఫర్టిలైజేషన్ ఆఫ్
an ovum with many sperms, that is called polysperm. In some కొన్నిటిలో many nuclei fuse with egg nucleus. ఓకే, ఎగ్ న్యూక్లియస్ తో చాలా స్పెర్మ్ న్యూక్లియై ఫ్యూజ్ అవుతాయి. సో ఇట్ ఈస్ హార్మ్ఫుల్. సో ద ఎంబ్రియో విల్ నాట్ ఫార్మ్. సో ఆర్ deformed embryo is formed, that is called pathological polyester. So the most important thing for us in the examination like CSR and set examination is acrosome reaction. When sperm touches the egg, spermoplasma membrane and acrosome plasma membrane, they are ruptured. Acrosomal granule is released on egg envelope. ఓకే, సో ఎగ్ యొక్క ఎన్విలోప్ ఫస్ట్ ఒక డయాగ్రామ్. సో చూడండి, ఈ ఈ రెండిటి యొక్క ప్లాస్మా మెంబ్రెన్స్ అనేటువంటి ఇది ప్లాస్మా మెంబ్రెన్, ఇది ఎగ్ ప్లాస్మా మెంబ్రెన్. సో రెండు రప్చర్ అవుతాయి. సో ఇది అక్రోజోమ్. అక్రోజోమ్ అనేది అక్కడ రిలీజ్ అవుతుంది. ఓకే, అక్రోజోమ్ రియాక్షన్. యా, సో వెన్ యా acrosin or spermolysine hyaluronidase enzyme dissolve egg envelopes. Acrosomal tubule is formed and reaches egg plasma membrane. Now egg is activated at point of touch. Egg membrane opens and acrosomal tubule enter into egg cytoplasm. ఇది సో ఈ అక్రోజోమల్ ట్యూబ్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ. సో అది ఎగ్ యొక్క వాట్ వి కాల్ ది సైటోప్లాజంలోకి ఇది రీచ్ కాగలుగుతుంది. ఎక్రోజోమల్ ట్యూబ్యుల్ అనేది ఇక్కడ రీచ్ అయింది, కంప్లీట్గా రీచ్ అయింది. సో దీస్ ఆర్ ది స్టెప్స్. సో ఇక్కడ న్యూక్లియస్ చూడండి, ఓన్లీ న్యూక్లియస్ మాత్రమే లోపలికి వెళ్తుంది, మిగతా బాడీ అంతా అటే ఉంటుంది. రైట్. సో ఎట్ దిస్ టైం ఎగ్ మెంబ్రెయిన్ బల్జెస్, అది ఉబ్బుతుంది. ఓకే, కాల్డ్ ఫర్టిలైజేషన్ కోన్. ఈ సమయంలో ఎగ్ మెంబ్రెయిన్ అనేది అది కొద్దిగా ఉబ్బి ఆ ప్లేస్లో కొంచెం దిస్ ఇస్ ఫర్టిలైజేషన్ కోన్. సో ఇది ఎక్రోజోమ్ ట్యూబ్యూల్, అవి రెండు ఫ్యూజ్ అయిపోతాయి. ఓకే, సో దెన్ ఇన్ మమ్మల్స్ ఎంటైర్ స్పర్మ్ ఎంటర్స్ ఇంటూ ఎగ్. మమ్మల్స్లో మటుకు పూర్తి స్పర్మ్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఇన్ మెజారిటీ ఆఫ్ యానిమల్స్ ఓన్లీ హెడ్ అండ్ మిడిల్ పీస్ ఎంటర్. And one more important thing is, so cortical reaction. When sperm enters egg, the egg, the color changes from yellow to white. అప్పటి వరకు ఎల్లో కలర్లో యాక్ ఉండడం వల్ల ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఎగ్ దాని కలర్ వైట్ కలర్లోకి మారుతుంది. ద వైటలిన్ మెంబ్రెయిన్ ఆర్ జోనా పెల్లిసిడా గెట్స్ లిఫ్టెడ్ ఆఫ్. సో జోనా పెల్లిసిడా అనేది వైటలిన్ మెంబ్రెయిన్, ఇది ఎగ్ అనుకుంటే. సో అప్పటి వరకు ఈ ఇంత దగ్గరగా ఉన్నటువంటి జోనా పెల్లిసిడా అనేది కొంచెం పైకి దూరంగా లేస్తుంది అనమాట. సో గ్యాప్ ఎక్కువ అవుతుంది, వైటలిన్ స్పేస్ అనేది ఎక్కువగా అవుతుంది. సో గెట్ లిఫ్టెడ్ ఆఫ్. నౌ ఇట్ ఈస్ కాల్డ్ ఫర్టిలైజేషన్ మెంబ్రెయిన్. దీన్ని మనం ఏమంటాం ఇప్పుడు, ఫర్టిలైజేషన్ మెంబ్రెయిన్ అంటాం. ద స్పేస్ బిట్వీన్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఆఫ్ ది ఎగ్ అంటే ఇది, అండ్ దిస్ మెంబ్రెయిన్ ఈస్ కాల్డ్ పెరివైటలిన్ స్పేస్. ఇది పెరివైటలిన్ స్పేస్ ఇది అనమాట. అండ్ ఫ్లూయిడ్ కాల్డ్ పెరివైటలిన్ ఫ్లూయిడ్. ఇందులో కొంత ఫ్లూయిడ్ అనేది ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ పెరివైటలిన్ ఫ్లూయిడ్. అండ్ దెన్ ద కార్టికల్ గ్రాన్యూల్స్ స్వెల్ అండ్ ఎక్స్ప్లోడ్. సో ఇక్కడ మనకి ఎగ్లో కొన్ని ఈ ఫర్టిలైజేషన్ మెంబ్రెయిన్లో కొన్ని స్పెషల్ గ్రాన్యూల్స్ ఉంటాయి, వాటిని కార్టికల్ గ్రాన్యూల్స్ అంటాం. అవి
ఈ ఈ ఈ పెరివైటిలిన్ ఫ్లూయిడ్ వల్ల అవి ఏం చేస్తాయి అని అంటే అవి ఉబ్బుతాయి, ఉబ్బి పగులుతాయి. The cortical granules release three factors. One is lamellar folded bodies. They are dark. They attach to fertilization membrane and make it thick. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ ఇది మందం ఎక్కుతుంది. ఫర్టిలైజేషన్ మెంబ్రేన్ మందం ఎక్కడానికి కారణం ఏంటంటే కార్టికల్ గ్రాన్యూల్స్ లో ఒక గ్రాన్యూల్ అయినటువంటి లామెల్లార్ ఫోల్డెడ్ బాడీస్ అవి ఈ ఫర్టిలైజేషన్ మెంబ్రేన్ బాగా థిక్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో రెండోది గ్లాబ్యూల్స్. These fuse together to form a new surface layer just outside the plasma membrane called hyaline layer. సో ఈ గ్లాబ్యూల్స్ అనేటువంటివి ఈ ఫ్లూయిడ్ లోనే ఉంటాయి లేదా ఈ మెంబ్రేన్ కింద ఉంటాయి. సో హైలిన్ లేయర్ అనేది ఇట్లా ఫామ్ అవుతుంది దీని కింద. గ్లాబ్యూల్స్ అన్ని కలిసిపోవడం వల్ల. ఓకే, సో దట్ ఈస్ హైలిన్ లేయర్. నెక్స్ట్ లిక్విడ్ కాంపోనెంట్. They are mucopolysaccharides that absorb water and get liquefied and released into pre-vitelline fluid. సో ఈ membrane లో ఉండేటువంటి మ్యూకోపాలిసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ ఉండే వాటర్ని అబ్జర్వ్ చేసుకొని అవి కూడా కరిగిపోయి అవి ప్రీ వైటలిన్ ఫ్లూయిడ్లో కలుస్తాయి. ఆ ప్రీ వైటలిన్ ఫ్లూయిడ్లో కలవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ ఏవైతే లిక్విడ్ కాంపోనెంట్ ఉందో సో ఇట్ అబ్జార్బ్స్ మోర్ వాటర్ అండ్ మేక్స్ టు లిఫ్ట్ ద ఫర్టిలైజేషన్ మెంబ్రేన్ ఫర్దర్. అంటే ఈ గ్యాప్ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. అంటే ఎగ్ అనేది ఇలా ఉంటే సో ఫర్టిలైజేషన్ మెంబ్రేన్ యొక్క డిస్టెన్స్ ఇలా పెరుగుతుంది. ఓకే, సో దిస్ మేక్స్ ప్రివెన్షన్ ఆఫ్ అనదర్ స్పెర్మ్ ఎంట్రీ. ఈ రకంగా ఇది థిక్గా అవడము, హైలిన్ మెంబ్రేన్ ఏర్పడము, ఈ గ్యాప్ అనేది ఎక్కువగా ఏర్పడడం, ఈ ఫ్లూయిడ్ ఇది అంతా నిండిపోవడము. ఓకే, ఆ ఫ్లూయిడ్లో మ్యూకోపాలిసాకరైడ్స్ అన్ని మిక్స్ అయిపోయి అవి ఈ ఫ్లూయిడ్ గట్టి కొంచెం ఏమంటారు కొంచెం చిక్కగా అవడము, ఇదంతా జరగడం వల్ల ఏంటంటే ఆల్రెడీ ఒక స్పెర్మ్ ఏర్పడడం వల్ల ఒక స్పెర్మ్ ఇక్కడ దాకా రీచ్ అయినాకనే ఇవన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు ఏంటి, ఒక స్పెర్మ్ ఆల్రెడీ ఇది దాటి ఇక్కడ దాకా వచ్చింది, ఇక మిగతా స్పెర్మ్స్ ను రానివ్వవు. ఏంటి అంటే ఈ హైలిన్ మెంబ్రేన్ కావచ్చు, ఈ ఫ్లూయిడ్ కావచ్చు, ఈ యొక్క ఫర్టిలైజేషన్ మెంబ్రేన్ కావచ్చు. ఓకే, సో దీనివల్ల ఓన్లీ మోనోస్పెర్మియా జరుగుతుంది, మిగతా స్పెర్మ్స్ రావు. దిస్ హోల్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ కార్టికల్ రియాక్షన్. ఈ ప్రాసెస్ అంతా కలిపి మనం కార్టికల్ రియాక్షన్ అని పిలుస్తుంటాం. సో దెన్ యా, సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ వైటలిన్ మెంబ్రేన్. సో ఇది ప్లాస్మా మెంబ్రేన్. ఇగో ఈ ప్లాస్మా మెంబ్రేన్లోనే కొన్ని కార్టికల్ గ్రాన్యూల్స్ ఉన్నాయి. సో అందులో ఉండే కొన్ని డార్క్ ఫోల్డెడ్ బాడీస్, గ్లాబ్యూల్స్ కనబడుతున్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా ఇగో వైటలిన్ మెంబ్రేన్ కి అటాచ్ అవుతున్నటువంటి బ్లాక్ కలర్ అండ్ డార్క్ ఫోల్డెడ్ బాడీస్. సో అవి థిక్ చేస్తుంది, వైటలిన్ మెంబ్రేన్ థిక్ చేస్తుంది. ఓకే, సో అదేవిధంగా పేలే నేచర్ ఉన్నటువంటి కార్టికల్ గ్రాన్యూల్స్ ఉన్నాయి, ఇవి ఇంకొక హైలిన్ లేయర్ ని ఫామ్ చేస్తాయి. ఇది థిక్ అయినటువంటి ఫర్టిలైజేషన్ మెంబ్రేన్. ఓకే, సో ఇప్పుడు ఫర్టిలైజేషన్ మెంబ్రేన్ థిక్ అయింది, పెరివైటలిన్ స్పేస్, ఇక ఒక హైలిన్ లేయర్ అనేది యాక్చువల్గా ఇక్కడ ఉంది ప్లాస్మా మెంబ్రేన్ కి అటాచ్డ్ గా. సో ఇవన్నీ స్ట్రైట్ అయిపోయి ఒక హైలిన్ లేయర్ అనేది ఫామ్ అయింది, మధ్యలో ప్రీవైటలిన్ స్పేస్ చిక్కగా అయిపోయింది, ఫర్టిలైజేషన్ మెంబ్రేన్ థిక్ అయిపోయింది. దీనివల్ల ఇంకొక కొత్త స్పెర్మ్ లోపలికి రాదు. నౌ ద మెటాఫేజ్ 2 ఈజ్ కంప్లీటెడ్. ఇప్పుడు ఓవం యొక్క న్యూక్లియస్ లో మెటాఫేజ్ 2 అనేది కంప్లీట్ అవుతుంది. మియాసిస్ 2 ఈజ్ ఆల్సో కంప్లీటెడ్ టు ఫార్మ్ ఎ మెచ్యూర్డ్ ఓవం అండ్ మూడో స్మాల్ పోలార్ బాడీ అనేది ఫామ్ అవుతుంది. సో ద ఫ్యూజన్ ఆఫ్ gametes is called syngamy. Okay, so here the nuclei of ovum and sperm will be fused to form a diploid syncaryon. ఓకే, రెండు కేంద్రకాలు కలవడం వల్ల ఏర్పడినటువంటి జైగోట్ యొక్క న్యూక్లియస్ ని సింకారియన్ అంటాం.
సో ఇప్పుడు మేల్ ఫీమేల్ న్యూక్లియై కలిసిపోయిన ఆ మొత్తం సెల్ని మనం జైగోట్ అని పిలుస్తాం. సంయుక్త బీజం మనకు తెలుసు. సో నౌ కరోనా రేడియేటా ఈజ్ డిసపియర్డ్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్. నౌ బోత్ న్యూక్లియై ఆర్ కాల్డ్ ప్రోన్యూక్లియై, అంటే కలవక ముందు వాటిని ప్రోన్యూక్లియై అంటాం. పాత్ ఆఫ్ మేల్ ప్రోన్యూక్లియస్ ఇన్ ఎగ్ కార్టెక్స్, అంటే వెలుపల వైపు. సో ఎగ్లో కూడా మనకి లోపల, సో పెరిఫెరల్ పార్ట్ని కార్టికల్ రీజన్ అని, మెడుల్లరీ రీజన్ లోపల అని పిలుస్తాం. ఎనీవే, ఇప్పుడు ఇక్కడ ఎగ్ న్యూక్లియస్ ఉంది. ఓకే, ఇది స్పర్మ్ న్యూక్లియస్. సో ఇది ఇది చాలా చిన్నగా ఉంటుంది యాక్చువల్గా. సో స్పెర్మ్ న్యూక్లియస్ చాలా చిన్నగా ఉంటుంది. ఇది మూవ్ అయ్యే పాత్ని మనము పెనిట్రేషన్ పాత్ అని పిలుస్తాం. అండ్ ఆఫ్టర్ కార్టెక్స్, సో ఈ కార్టెక్స్ దాటిన తర్వాత ఇట్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్, మూవ్స్ టువర్డ్స్ ఫీమేల్ ప్రోన్యూక్లియస్. ఇది మేల్ ప్రోన్యూక్లియస్, ఇది ఫీమేల్ ప్రోన్యూక్లియస్. ఒకసారి ఫస్ట్ అది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ అయింది అనుకుందాం ఆ న్యూక్లియస్. సో ఇదంతా ఇక్కడ దాకా కార్టెక్స్ అనుకుందాం, ఎగ్ సైటోప్లాజం. సో అది పెనిట్రేషన్ పాత్ ద్వారా ఇట్లా వస్తుంది. ఇట్లా ఇక్కడ దాకా ఈ యాంగిల్లో వచ్చింది, తర్వాత ఇటు టర్న్ అవుతుంది. ఓకే, సో దిస్ పాత్ ఈస్ కాల్డ్ కపులేషన్ పాత్. ఇదేమో పెనిట్రేషన్ పాత్, ఇదేమో కపులేషన్ పాత్ అన్నమాట. ఓకే, సో యా, సో ద ఎంట్రీ ఆఫ్ స్పెర్మ్ కాజెస్ రిలీజ్ ఆఫ్ కాల్షియం ఐన్స్. ఇది కూడా ఒకటి, రిలీజ్ ఆఫ్ కాల్షియం ఐన్స్ దట్ స్ట్రెంగ్థెన్ ది జోనా పెల్విసిడా విచ్ బ్లాక్స్ ది ఎంట్రీ ఆఫ్ అదర్ స్పెర్మ్స్. ఓకే, సో ఎగ్లో నుంచి కాల్షియం ఐన్స్ అనేటువంటి బయటకు వస్తాయి. బయటకు వచ్చి ఆ జోనా పెలుసిడా యొక్క సైజుని అవి కూడా థిక్ చేస్తాయి. సో దానివల్ల కూడా పాలిస్పెర్మ్ అనేది ఆ, ఈ కాల్షియం ఐన్స్ గుర్తుంచుకోండి, ఇది ఒకసారి అడిగినట్టు. సో అంటే ఏంటిది అంటే ఇక్కడ స్పెర్మ్ అనేది ఒక్కసారి ఇట్లా ఎంటర్ కాగానే దీనిలో నుంచి కాల్షియం ఐన్స్ అనేటువంటి బయటకి రిలీజ్ చేయబడతాయి. సో అవి ఇక్కడ దాటేసి ఇక్కడ జోనా పెలుసిడా ఏదైతే ఉందో దాన్ని థిక్ చేయడం జరుగుతుంది. సో యా, జోనల్ రియాక్షన్ ఆర్ జోనల్, వెన్ a sperm enters ovum its membrane is depolarized. This is very very important, that prevent entry of other sperms. సో పాల్ యా, సో ఇది లాస్ట్ ఏంటి రీజన్ ఏంటి అంటే పాలిస్పెర్మీ ఎందుకు జరగదు అని అంటే, ఒక్కసారి ఇది ఎగ్ మెంబ్రెయిన్, ఇది న్యూక్లియస్. ఓకే, ఇది జోనా పెలుసిడా వైటల్ మెంబ్రెయిన్ అనుకుంటే, ఒక స్పెర్మ్ ఇలా లోపలికి ఎంటర్ అయింది. ఇలా లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఈ మెంబ్రెయిన్లో ఏమవుతుందంటే, సో డీపోలరైజేషన్ అవుతుంది. అంటే అప్పటి వరకు మైనస్ 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 మైనస్గా ఉన్న ఈ ఎగ్ మెంబ్రెయిన్ యొక్క పొటెన్షియల్ అనేది, సో సోడియం ప్లస్ అయాన్స్ అనేటువంటి లోపలికి దూకుతాయి. అప్పుడు మైనస్ కాస్త ప్లస్ 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 అవుతుంది. సో దీనివల్ల కూడా ఇంకొక స్పెర్మ్ ఇక్కడికి రీచ్ అయినా అది లోపలికి వెళ్ళలేదు డీపోలరేషన్ వల్ల. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ రీజన్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ పాలిస్పర్మీ. సో ప్రివెన్షన్ ఆఫ్ పాలిస్పర్మీ ఈజ్ అచీవ్డ్ బై ఆర్ ప్రివెంటెడ్ బై ఒకటి కార్టికల్ రియాక్షన్, జోనల్ యాక్షన్ అండ్ డీపోలరేషన్ ఆఫ్ egg membrane. So that is about today's class. Let's continue tomorrow.